చాలా మందికి మిస్‌క్యారేజెస్ అయ్యి ఉంటాయి. ఫస్ట్ టైమ్ గానీ, సెకండ్ టైమ్ గానీ అట్లా మిస్‌క్యారేజెస్ అయితే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ నార్మల్‌గా వస్తదా? రాదా? నెక్స్ట్ వచ్చే ప్రెగ్నెన్సీ. సో, ఆబ్వియస్‌గా కొన్ని సార్లు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు గానీ, ప్రతిసారి కాదు. సో, ఆ మిస్‌క్యారేజెస్ ఫ్రీక్వెన్సీని బట్టి, ఏ టైంలో అయిన దాన్ని బట్టి గూడా నెక్స్ట్ మన ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్ ఉందా? లేదా? అనేది తెలుసుకోగలం. సో, ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్ అంటే ఫస్ట్ 12 వీక్స్ లోపల జరిగే మిస్‌క్యారేజెస్‌ని ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్‌క్యారేజెస్ అంటారు. ఇవి మోస్ట్‌లీ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే ఫార్మ్ అయిన బేబీలో ఏదన్నా జన్యు పదార్థ లోపాలు ఉండటం వల్ల జరుగుతది. ఇది మోస్ట్‌లీ 80% ఆఫ్ కేసెస్ మనము 12 వీక్స్ లోపల మిస్‌క్యారేజెస్ అవుతాయి అన్నమాట. సో, ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ నార్మల్ స్పాంటేనియస్‌గా మిస్‌క్యారేజ్ అయితే మొత్తం బయటకు వస్తది. టాబ్లెట్స్ తీసుకున్నా కూడా మోస్ట్‌లీ వచ్చేది. ఒక్కోసారి డీఎన్సీ కూడా చేయించుకుంటారు. డీఎన్సీ నార్మల్‌గా చేయించుకుంటే పర్లేదు. ఒక్కొక్కసారి ఏమైందంటే ఓవర్‌గా స్క్రేపింగ్ చేసేస్తారు. ఓవర్‌గా డీఎన్సీ చేయటం వల్ల మన గర్భసంచిలో ఉన్న లేయర్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటదన్నమాట. దానివల్ల ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదు నార్మల్‌గానే మిస్‌క్యారేజ్ అయిపోతే ప్రాబ్లమ్ ఏముండదు. మీకు మోస్ట్‌లీ వితిన్ ఒక 42 డేస్‌లో నార్మల్‌గా మీకు పీరియడ్స్ వచ్చేస్తాయి ఒక్కొక్కసారి. అండ్ నెక్స్ట్ మంతే నార్మల్ ఓవ్యులేషన్ అవుతది. సో, పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. కాకపోతే ఓన్లీ డీఎన్సీ చేసుకునేటప్పుడు ఓవర్‌గా స్క్రేపింగ్ చేస్తేనే మనకి ప్రాబ్లమ్ అయితది. ఎందువల్ల? దానివల్ల గర్భసంచి డ్యామేజ్ అయ్యి నెక్స్ట్ గర్భసంచిలో ఉన్న లేయర్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవటము, లేదంటే గర్భసంచిలో అతుకులు ఉండటము ఇవి జరుగుతా ఉంటాయి.